బాత్రూమ్ కి వెళ్ళాలి అంటే కష్టంగా ఉంటుందా? రోజు మోషన్ కి వెళ్లేటప్పుడు నొప్పి, మంట, రక్తం పడటం చూసి భయమేస్తోందా? అయితే ఈ వీడియో మీకోసమే. నమస్తే అండి. ఈ రోజుల్లో చాలా మంది, ముఖ్యంగా యువత నుండి పెద్దవాళ్ల వరకు అందరూ కామన్ గా ఫేస్ చేస్తున్న సమస్యలు పైల్స్, ఫిషర్స్, మలబద్ధకం, కాన్స్టిపేషన్. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్లరు. ఎందుకంటే భయం, సిగ్గు. అసలు ఈ సమస్య ఎక్కడ మొదలవుతుంది? వేళాపాళా లేని తిండి, తినే ఆహారంలో పీచు తగ్గటం, నీళ్లు తాగకపోవడం, వీటి వల్ల మీ పేగులు ఎండిపోయి మలబద్ధకం వస్తుంది. ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా రాదో మీరు బాత్రూంలో గంటల తరబడి కూర్చుని విపరీతమైన ఫోర్స్ ఉపయోగిస్తారు. ఆ ఒత్తిడికి మీ మలద్వారం దగ్గర ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి పైల్స్ గా మారుతాయి. లేదా ఆ గట్టి మలం వల్ల చర్మం చిట్లిపోయి బ్లేడ్ తో కోసినట్టుగా ఫిషర్స్ ఏర్పడతాయి. దీనివల్ల వచ్చే నొప్పి మాటల్లో చెప్పలేనిది. ఈ సమస్యను శాశ్వతంగా, న్యాచురల్ గా తగ్గించడానికి నేను రికమెండ్ చేసేది బీ బెటర్ పైలో ఊర్జా. మార్కెట్లో ఉండే మిగతా వాటికి దీనికి తేడా ఏంటంటే ఇది మీ బాడీని క్లీన్ చేస్తుంది. ఇందులో ఉండే శక్తివంతమైన ఆయుర్వేద మూలికలు మొదట మీ మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఎప్పుడైతే మోషన్ స్మూత్ గా వస్తుందో అక్కడ గాయం మానడం మొదలవుతుంది. నొప్పి, మంట, వాపు ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. ముఖ్యంగా ఈ ప్రోడక్ట్ NABL ల్యాబ్ లో టెస్ట్ చేయబడింది మరియు GMP సర్టిఫైడ్. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి భయం లేకుండా ఎవరైనా దీన్ని వాడవచ్చు. కానీ ఒక నిజం చెప్పాలి, ఇది తలనొప్పి టాబ్లెట్ కాదు. వేసుకోగానే మాయమవటానికి. ఇది ఒక హీలింగ్ ప్రాసెస్. మీ సమస్య పూర్తిగా తగ్గాలంటే మీరు కనీసం 3 నెలల పాటు ఈ మందును క్రమం తప్పకుండా వాడాలి. అయితే కేవలం మందు ఒకటే పనిచేయదు. దానికి సపోర్ట్ గా మేము చెప్పే డైట్ చాలా ముఖ్యం. మీ ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటేనే ఈ మందు అద్భుతంగా పనిచేస్తుంది. సో మీ శరీర తత్వానికి ఎలాంటి ఫుడ్ తినాలి, ఏవి తినకూడదు, ఈ మందును ఎలా వాడాలి, ఇలాంటి పూర్తి వివరాల కోసం మొహమాటం పడకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి. నాకు గత 8 సంవత్సరాలుగా పైల్స్ నొప్పితో బాధపడుతున్నాను. నాకు పైల్స్ ప్రాబ్లం ఉండేది. 2 ఇయర్స్ నుంచి కొంచెం ఎక్కువ అయ్యేది. దాని మూలన చాలా కష్టం అయ్యేది. కూర్చోవాలంటే కూడా ప్రాబ్లం అయ్యేది. ఆస్మాలో పైల్స్ అని గత 5 సంవత్సరాల నుంచి నేను ఎంత వేదన పడుతున్నాను. పైల్స్ అంటే అర్చమూడు, దాని గురించి బాధపడని రోజు లేదు. ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నో మందులు వాడాను, అయినా తగ్గలే. లాస్ట్ వచ్చేసరికి సర్జరీ కూడా అయింది, అంటే ఆపరేషన్. అది కూడా చేయించుకున్నాను. చేసిన తర్వాత 40 రోజులకు మళ్ళీ బెడ్ పడడం జరిగింది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏమనంటే మళ్ళీ పక్కన చిన్నగా సురువు అవుతుంది, దాని కూడా మళ్ళీ చేసుకోవాలి, ఎందుకంటే మంచిదే, నువ్వు జాగ్రత్త పడండి చెప్పడం జరిగింది. దాంతో ఏం చేయలేక నేను తిరిగి ఇంటికి వచ్చేసా. గత 2 నెలలుగా నేను ఈ పైల ఊర్జాని వాడుతా ఉన్నాను. నాకు బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు, ఏం సైడ్ ఎఫెక్ట్ ఏం రావడం లేదు. మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే ఈ పైల ఊర్జాని తీసుకోండి. అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత ఈ పైల ఊర్జా అనేటువంటి మెడిసిన్ వాడిన కంటిన్యూగా ఒక 3 మంత్స్ దాకా వాడిన క్లియర్ అయింది. బాగుంది. ఎవరైనా కానీ ధైర్యంగా వాడచ్చు. దీని వలన సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ లేవు. బీ బెటర్ వారి ఫైలా ఊర్జా వాడుకున్నాను, చాలా రికవరీగా ఉంది. నేను ఇంకొక 2 నెలలకి పెడదామని అనుకుంటున్నాను. కానీ ఈ మందు వాడితే ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే బ్లడ్ బ్లీడ్ అవటం గానీ చాలా కంట్రోల్ అవుతాయి. దాన్ని బట్టి మీరు ఈ మందును వాడాలని. ఫైలా ఊర్జా అనేది చాలా బెటర్. పైల్స్, అస్మాలకి చాలా కంట్రోల్ అవుతాయి. పైల్స్ ఉషా మందు ఇది మెరుగైంది, నాకు నచ్చింది, నాకు మెచ్చింది, బాగుంది రిజల్ట్. నేను డ్రైవింగ్ చేయలేను అనుకునే క్రమంలో నేను తెప్పించుకున్నాను. ఇలా సంతోషంగా జాబ్ చేసుకుంటున్నాను, నా డ్యూటీ చేసుకుంటున్నాను, సంతోషంగా ఉన్నా నా పెద్ద జరుగుతుంది. ఒక బటన్ నొక్కండి, ఆర్డర్ తెప్పించుకోండి. 1 నెల వాటి చూడండి, తర్వాతనే రిజల్ట్ చెప్పండి. అందరికీ ధన్యవాదాలు.